హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను నా డిఎంఎల్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి మార్నింగ్ తేనె నిమ్మకాయ నీళ్ళు అనేది కలుపుతున్నాను. సో అందరం తీసుకుంటున్నామండి. అండ్ తర్వాత వేడి నీళ్ళు కాచాను. అందులో ఏంటంటే కొంచెం అల్లం ముక్క అండ్ తర్వాత వామాకులు వేసేసి మా హస్బెండ్ కోసం మరిగిస్తున్నాను అనమాట. సో ఇవైతే డైలీ మరిగించేసి ఫ్లాస్క్లో పోసేసి ఆయనకి ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఈ కరోనా ఎఫెక్ట్కి ఏంటంటే కొంచెం కషాయం అని అదని ఇదని ఏదో ఒకటి తాగుతూ ఉండాలండి. హాట్గా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అండ్ ఈ టైంలో ఎంత హెల్దీవి అండ్ అదేవిధంగా హాట్వి తీసుకుంటే అంత మంచిది అనమాట. అండ్ తర్వాత ఈరోజు వచ్చేసరికి నేను పనసకాయ బిర్యానీ అనేది తయారు చేశాను. సో పనసకాయ బిర్యానీకి కాంబినేషన్గా రొయ్యల కూర కూడా చేసేసాను అనమాట. సో రొయ్యల కూర కూడా ఎక్సలెంట్గా కుదిరింది ఈరోజు. సో మీతో షేర్ చేసేసుకుందామని ఇలా వచ్చేసాను. అండ్ తర్వాత ఈ పనసకాయ బిర్యానీ అండ్ రొయ్యల కూర కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ట్రై చేసిన తర్వాత నాకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి, ఓకేనా. సో ఇక్కడైతే నేను ముందుగా పనస తొనల్ని ఇచ్చారు కదా, సో తీసుకొచ్చారు మా హస్బెండ్. అవి ఏంటంటే ముందుగా కడిగేసి ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి. సో ఉడికించేసిన తర్వాత మనం ఒక బాండీ పెట్టేసుకొని ఇంకా బిర్యానీ సామాన్లు అండ్ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి నార్మల్గా మనం బిర్యానీకి ఎలా రెడీ చేసుకుంటామో ఆ విధంగా విడిగా ఫస్ట్ ఇవన్నీ కూడా వేపేసుకుంటూ ఉండాలన్నమాట. సో అందులోనే మనం కొన్ని జీడిపప్పు అనేది వేసుకుంటే టేస్ట్ కొంచెం ఎక్సలెంట్గా ఉంటుంది. సో మనం టేస్ట్ కోసం అవి ఇవన్నీ కొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది కదా, అందుకోసం అనమాట. సో నేనైతే ఇక్కడ జీడిపప్పు యాడ్ చేశాను. అండ్ తర్వాత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్యారెట్స్ అండ్ టమాటాస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కావాలంటే కనుక మీరు బఠానీస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేయొచ్చు అండ్ బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రజెంట్ క్యాప్సికమ్ లేదు, సో అందుకోసం అది యాడ్ చేయలేదు అనమాట. ఎందుకంటే మనం హెల్తీ చెప్పుకున్నాం కదా, ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ కానీ అలాంటివి తీసుకుంటే మనకి అంత మంచిదండి ఈ టైంలోని. సో అది ఎక్కువ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకునే కర్రీస్ అయితే చాలా బెస్ట్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ అల్లం వేసేసాను. అండ్ తర్వాత పుదీనాకు కట్ చేసేసి అండ్ అదే ఒలిచేసి కడిగేసి పెట్టుకున్న పుదీనాకు వేసుకున్నాను అనమాట. సో తర్వాత మనకి పెరుగు అనేది వేసేసుకున్నాను ఇక్కడ. సో బిర్యానీకి కొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవ్వాలంటే మాత్రం పెరుగు అనేది కంపల్సరీగా మీరు యాడ్ చేసుకొని ట్రై చేయండి, ఓకేనా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి కారం అండ్ తర్వాత బిర్యానీ మసాలా పొడి ఉంటుంది కదా, సో ఆ మసాలా పొడి అనమాట. సో అది కూడా వేసేసుకున్నాను నేను. అన్నీ వేసేసి బాగా కొంచెం వేగాలి బాగాని. సో అవన్నీ వేగడానికి మనం కొంచెం ఉప్పు పసుపు అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఉప్పు పసుపు అనేది యాడ్ చేశాను, కొంచెం యాడ్ చేశాను అనమాట. సో అది మిస్ అయినట్టుంది క్లిప్. అండ్ తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పనసకాయ తొనల్ని సో పనసకాయ ముక్కల్ని కూడా మనం ముందుగా ఉడకపెట్టేసుకున్నాం కదా, సో అవన్నీ కూడా వేసేసిన తర్వాత ఎక్కువగా కలపకండి, ఎందుకంటే ముక్కలు కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ మనం ఉడికించేసాం కదా, సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ అవి తొనల కింద చక్కగా విడిపోయినట్టు ఉంటుంది ఉడికిపోయి. అందుకోసం ఏం చేయాలంటే అడుగు నుంచి లైట్గా కలపాలన్నమాట. సో అలా కలిపితే కనుక మనకి ముక్కలు అనేది విడిపోకుండా బాగుంటుంది. చికెన్ ముక్కలు ఎలా ఉంటాయి సో ఆ టైప్లో కనిపిస్తాయి అన్నమాట మనకి. బిర్యానీలో కూడా కలిసిపోకుండా విడిపోయి అంత చిరాకు అవ్వకుండా బాగుంటుంది. సో అంతే. అయిన తర్వాత మనం ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. సో అవన్నీ కూడా బాగా కుక్ అయిపోవాలి. సో అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో బిర్యానీ రైస్ నేను ఇక్కడ ఫస్ట్ చూసారా నేను వాటర్ అనేది వేయలేదు. ఫస్ట్ అయితే బిర్యానీ రైస్ కూడా వేసేసుకొని కొంచెం అందులోని ఆ మసాలా మొత్తం ఉంటుంది కదా, సో వేసుకున్న మసాలా అంతా కూడా ఫ్లేవర్ అనేది ఈ బియ్యానికి కూడా మొత్తం పట్టేటట్టు కొంచెం సేపు వేయించుకుంటున్నాను అనమాట.
సో ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మన బిర్యానీకి ఇంకొంచెం ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ విధంగా బిర్యానీ. అంటే బియ్యం ముందు వేసేసి అవి కొంచెం లైట్గా వేపిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకొని ఉడకపెట్టుకుంటే కనుక ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. సో అది ఒకసారి ట్రై చేయండి అండ్ నార్మల్గా మీరు ఒకసారి ట్రై చేసుకోండి. సో రెండింటికి వేరియేషన్ అనేది మీకు తెలుస్తుంది. సో తర్వాత ఇక్కడ నేనైతే ఉప్పు అనేది మొత్తం అంటే బిర్యానీకి అంతా సరిపడేంత కల్లుప్పు అనేది ఇందులో వేసేసుకున్నాను. సో వేసేసుకొని అవి కూడా బాగా కలిపేసుకొని మనం బాగా ఫుల్గా కలిపేయకండి. ముందే చెప్పాను కదా, ముక్కలు అనేది మనకి విడికిపోతాయి అన్నమాట. సో ఆల్రెడీ ఫస్ట్ ఉడకపెట్టాము, విడిగా ఉడకపెట్టాము అండ్ తర్వాత నూనెలో వేయించాము అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు బియ్యంలో మళ్ళీ ఒకసారి ఉడకాలి కదా. సో అందుకోసం ఎక్కువగా మాత్రం ఎప్పుడు కలిపేయకండి. సో తర్వాత దమ్ పెట్టేసి తీసిన తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ తర్వాత మెయిన్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ మాత్రం ఎక్కువ ఎన్ని వీలైతే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చక్కగా తినండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసరికి మన పనసకాయ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీనికి కాంబినేషన్గా చెట్టినాడు రొయ్యల కర్రీ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. సో చాలా బాగుంది, ఇది కూడా ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా. సో దీని రెసిపీ ఏంటంటే, సో ఫస్ట్ అయితే మనం బాండీ పెట్టేసుకొని తర్వాత అందులో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. సో నేనైతే ఫస్ట్ రొయ్యలు ఏంటంటే క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒకసారి మామూలుగా మనం కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో అది పెట్టేసుకున్న తర్వాత ఇవి మనం చేసేసుకోవాలి. సో ఆనియన్స్ అనేది మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. సో మీకైతే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయలు టమాటాని ప్యూరీ కింద అంటే పేస్ట్ చేసేసి వేసుకుంటే కనుక ఎక్కువ గ్రేవీ వస్తుందన్నమాట. సో ఎక్కువ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళైతే అలా ట్రై చేయండి, ఓకేనా. సో తర్వాత ఇందులో వచ్చేసరికి కొంచెం పసుపు అండ్ తర్వాత ఉప్పు వేసుకొని మగ్గపెట్టుకోవాలి. సో టమాటాలు ఉల్లిపాయలు మగ్గిపోవాలంటే మనకి త్వరగా మగ్గాలంటే కనుక పసుపు ఉప్పు అనేది హెల్ప్ఫుల్ అవుతుందంట మనకి. సో అందుకోసం అది ముందే యాడ్ చేసేసుకొని కొంచెం మంట పెంచుకొని పెద్ద మంట మీద మనం వేయించేసుకోవాలి. సో మనకి ఇప్పుడు చూసారా టమాటాలు అనేది బాగా మగ్గిపోయింది కదా. సో మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన అంతా పోయి వేగిపోవాలి. ఇందులో ఏంటంటే మనం ఎక్కువ మసాలాలు అంటే చికెన్ మసాలాకి వేస్తాం చూసారా, కొబ్బరని అదని ఇదని, సో అవి అలా ఏమీ యాడ్ చేయలేదు అనమాట. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ అనేది రెడీ చేసేసుకుంటున్నాము. సో కావాలంటే మనం అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అదొక ఫ్లేవర్ ఉంటుంది, సో ఇదొక ఫ్లేవర్ అనేది ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో నేనైతే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం కదా రొయ్యల్ని, పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాం కదా. సో ఆ రొయ్యలు అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న టిప్ అండి, అదేంటంటే మా పెద్దమ్మ చెప్పిందనమాట. సో వసంత వంటిల్లు అనమాట తనది. సో తను ఆ ఛానల్లో రెసిపీస్ చాలా ఎక్సలెంట్గా చేస్తుంది. సో అందులో తను చెప్పింది ఏంటంటే రొయ్యలు మనం ముందుగానే నూనెలో వేయించేసుకుంటే కనుక చిన్నగా అయిపోతాయి. సో అందుకని మనం ఉల్లిపాయలు టమాటాలు వేపేటప్పుడు మనం ఈ రొయ్యలు అనేది వేసుకుంటే కనుక అవి సైజు చిన్నగా అయిపోకుండా ముడుచుకుపోయి చిన్నగా అవ్వకుండా కొంచెం పెద్దగా సైజులో ఉంటాయి అన్నమాట. సో తను చెప్పిన చిట్కా ఇది. సో నిజంగానే కొంచెం పెద్దగానే అన్నాయి. సో అది. సో నెక్స్ట్ అయితే ఇందులో వచ్చేసరికి కొంచెం ఉప్పు అండ్ తర్వాత కారం అనేది వేసేసుకోవాలి. సో సరిపడినంత అనమాట. సో తర్వాత మనం చిట్టినాడు మసాలా పొడి అనేది ఇందులో చల్లుకోవాలి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. సో ఫ్లేవర్ కూడా దీనివల్లే యాడ్ అవుతుందన్నమాట. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది. సో నార్మల్ రొయ్యల కర్రీకి దీనికి కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్లోని. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, ఓకేనా. సో ఈ చిట్టినాడు మసాలా పౌడర్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. సో నాకైతే టైం కుదరలేదు నాకు, ఎందుకంటే చెప్పాను కదా బిర్యానీ ఒక పక్క అండ్ తర్వాత రొయ్యల కూర అండ్ ఇంట్లో చూసుకోవడం. సో దానివల్ల ఏంటంటే నాకు ఆ పౌడర్ రెడీ చేసేటప్పుడు ఏంటంటే వీడియో తీయడం కుదరలేదనమాట. నెక్స్ట్ టైం మీకోసం కంపల్సరీగా వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడైతే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. తర్వాత కొంచెం ఏంటిది కొత్తిమీర వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని వేయించేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట కర్రీ కూడా. సో నేనైతే ఆల్రెడీ మాకు బిర్యానీ ఉంది కాబట్టి గ్రేవీ అంత ఎక్కువ చేసుకోలేదనమాట. సో సింపుల్గా కొంచెమే కూర అనేది చేశాను. సో చెప్పాను కదా ఆల్రెడీ, మీకు గ్రేవీ కావాలంటే మాత్రం ఆనియన్స్ టమాటాస్ని మాత్రం గ్రైండ్ చేసేసి పేస్ట్లో వేసుకొని గ్రేవీ ఎక్కువగా చేసుకొని తినచ్చు, అంటే మామూలు రైస్లోకి. సో నార్మల్ రైస్లో కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది.
సో ఇక్కడైతే మనకి ఇంకా సో ఒకవైపు బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ తర్వాత కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. హాట్గా మధ్యాహ్నం ఇది తినేసాము అండ్ నైట్కి కూడా ఇదే అనమాట. సో ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏమో మా చిన్నబాబు నేను గోరింటాకు వలుస్తున్నాము. ఈ గోరింటాకు ఏంటంటే మా ఎదురింటి ఆంటీ ఇచ్చారు, మేడ మీద పెంచుతున్నారనమాట, గోరింటాకు చెట్టు వేశారు. సో అది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, సో దానివల్ల ఏంటంటే బాగా చిగురు అనేది ఎక్కువ వచ్చి సో చెట్టు అనేది కూడా బాగా ఎక్కువగా పెరిగిపోయింది. సో అందుకని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ కొంచెం కాకుండా ఆంటీ ఏం చేశారంటే సో ఎక్కువ ఒకేసారి బాగా పెరిగిన తర్వాత అందరికీ కట్ చేసి ఒకేసారి ఇస్తానని చెప్పారు. సో అదే విధంగా మొత్తం అనమాట కట్ చేసేసి ఆంటీ అందరికీ కొంచెంగా మాకు వాళ్ళకి బిల్డింగ్లో వాళ్ళకి అలాగా కొంతమందికి ఇచ్చారనమాట. సో చాలా అంటే చాలా ఉంది చూడండి. చూడడానికి అయితే ఇంత ఉంది కానీ ఆకు ఒలిస్తే మాత్రం ఎంతో అవ్వలేదు. సో చెత్త ఎక్కువ వచ్చిందనమాట. సో అలాగా ఇక అదంతా ఒలుసుకుంటూ మా చిన్నబాబు నేను కూర్చున్నాము ఈవినింగ్. సో ఇక నైట్ ఇక అదంతా కూడా మిక్సీ పట్టేసి ఇక చక్కగా మేము పెట్టుకున్నాము. సో ఇలాగా మా డే అనేది ఎండ్ అయిపోయింది. ఇక చెప్పాను కదా ఈవినింగ్ అయితే ఇక స్నాక్ అనేది ఏం తీసుకోలేదు. సో బిర్యానీ హెవీ అయిపోయింది అనమాట, అందుకని స్నాక్స్ కూడా ఏం తినలేదు ఇక. సో ఇంకా త్వరగా మళ్ళీ ఏం చేశానంటే ఆ బిర్యానీయే కొంచెం వేడి చేసేసి ఇక నైట్కి అదే తినేసాం. సో ఇక ఇలాగా గోరింటాకు అనేది చక్కగా పెట్టేసుకొని నలుగురం ఇక డే అనేది ఎండ్ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది మేమైతే డే అంతా కూడా ఇలా స్పెండ్ చేసాము. సో మీరు ఎలా స్పెండ్ చేశారు ఏంటని నాకు చెప్పాలనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.